జనసేన పార్టీ పెట్టి దాదాపు రేపు మార్చి 24తో 10 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఆ పార్టీ ఎందుకు ఒంటరిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముందుకెళ్ళలేకపోతుంది? తెలుగుదేశంతో పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ధ్యేయంతోనే ముందుకెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దించడం అంటే చంద్రబాబు నాయుడు సీఎం చేయటమా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న మాట. అది కాదు కదా. వాళ్ళ జాతిలో రామ్మనోహర్ లోహి అనే సోషలిస్ట్ నాయకుడు ఒక బుక్లో రాశాడు, నిద్రావస్థలో ఉన్నది జాతి కాపు జాతి, తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈ జాతి నిద్రావస్థలో తట్టి లేపే నాయకుడు వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళ రాజ్యాధికారం అందిపుచ్చుకుంటుందని చెప్పి ఆ రోజులోనే రాశారు. ఎవరు అందిపుచ్చుకున్నారు? మొట్టమొదటి ప్రయత్నం చిరంజీవి గారు చేశాడు. చేసింది మంచి ప్రయత్నమే. ఆ ప్రయత్నం చేసిన తర్వాత 17 మంది ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 17% ఓటు బ్యాంక్ ఉంది. 75 లక్షల మంది ఓట్లు వేశారు కదా. వేసినప్పుడు ఆ అందిపుచ్చుకునే అవకాశాన్ని ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ 10 సంవత్సరాల్లో అని ఒకసారి కనుక మనం చూస్తే కనుక ఆయన పార్టీ పెట్టాడు. అన్న రాజకీయాలు ఇవ్వలేకపోయాడు, తమ్ముడు రాజకీయాలు వచ్చాడు. నేను అన్నలా కాదని మీతో ప్రజల్లో ఉంటాను, 10 సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చాడు. వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏం సాధించాము? ఎందుకు ఫుల్ టైం రాజకీయాలు చేశామా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు 2014లో మీరు అనుభవం కావాలని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటానికి చేసింది పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయబట్టే పవన్ కళ్యాణ్కి జగన్ విభేదాలు తప్పితే వ్యక్తిగత కక్షలు ఏమి లేవు. అదే కక్ష పెట్టుకొని వ్యక్తిగత హననం చేయటం, మెగా ఫ్యామిలీని, చిరంజీవి ఫ్యామిలీని, కాపు జాతిని ఇండైరెక్ట్గా అనేక రకాల్లో అవమానపరిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అవకాశాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారు? మరలా అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పంటే 2014లో అనుభవం మీకు లేదా? అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు కదా. ఇచ్చిన 5 సంవత్సరాలు ఆయన చేయలేదని 2019లో విడిగా పోటీ చేశారు కదా. పోటీ చేస్తే ఎక్కడా గెలిపించలేకపోయారు. గెలిపించలేకపోయింది ప్రజలు కాదు, స్థిరమైన రాజకీయాలు చేస్తాడు, మాతో ఉంటాడనే భావన ఆ కాపుల్లో, తెలగ బలిజులతో పాటు బడుగు బలహీన వర్గాల్లో కలిగినప్పుడే నాయకుడిగా ఎమర్చవగలరు. వాళ్ళకున్న 4%తో ఎందుకు ఈరోజు రాజ్యాధికారం దిశగా మళ్ళా వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు? మిగతా కులాల్లో విచ్ఛిన్నం చేసి, కాపుల్లో విభజించి, కొంతమంది కాంగ్రెస్, కొంతమంది టీడీపీ, కొంతమంది వైసీపీకి ఉండేతలకి ఈ కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు. ఎందుకు మీరంతా సంఘటితం కాలేకపోతున్నారు? ఆ దిశగా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు జోయ్ గారితో కాపు సంక్షేమ సేన పత్తులు 2 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. ఆ విధంగా ముందుకెళ్తున్నారు కదా. ఒక మెట్టు దిగమన్నాడు, పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. మిగతా బీసీలు, శెట్టి బలిజలతో పాటు పోయి సహపంక్తి భోజనాల్లో పాల్గొంటున్నారు. ఆయన చెప్పినట్టు నడుస్తున్నారు. మరి నడిచినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి ఆ జాతి ఉందా అనేది వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అదే సమయంగా నిన్న ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో 25% కమ్మవారికి ఇచ్చుకున్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 4%. 4% ఉన్న వాళ్ళకి 25 సీట్లు ఇచ్చుకుంటారు. అక్కడ మీకు అనుభవం ఉన్నది, పవన్ కళ్యాణ్కి అనుభవం లేదా? మరి అదేవిధంగా 7% నుంచి 8% ఉన్న రెడ్లకి 17 సీట్లు ఇచ్చుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లు పైనుంచి కింద స్థాయి దాకా 400 పోస్టులు ఉంటే 300 పోస్టులు వాళ్ళకే ఇచ్చుకుంటాడు. సలహాదారులు కూడా వాళ్ళే ఉంటారు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? మరి అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చింది కదా. 17 సీట్లు రెడ్లకి ఇచ్చినారు. తర్వాత బీసీలు 52% ఉంటే వాళ్ళకి 19 సీట్లే ఎందుకు ఇచ్చారు? ఇకపోతే 25% ఉన్న కాపులకి 12 మంది ఎమ్మెల్యేనా? ఇది ఎక్కడ సామాజిక న్యాయం? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలి. మిత్రధర్మం ప్రకారం వెళ్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మీకు చేతిని అందిస్తున్నప్పుడు ఆయనతో పాటు కలిసి వెళ్తేనే, 2 ఉమ్మడిగా వెళ్తే 2 చేతులు కలిస్తేనే తప్పట్టు. ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నాడు కాబట్టి, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడగందే అమ్మాయిన పెట్టదు. అటువంటి సమయంలో అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2.5 సంవత్సరాలు నాతో పాటు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అంటే ఆయన నమ్ముకున్న వర్గాలు, ఆయన సీఎం చేద్దామన్న వర్గాలు, ఆయన వెనుకున్న బలమైన సమాజ వర్గాలు అన్నీ కూడా గంపగుత్తగా ఓటేసే అవకాశం ఉంది. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఈ ప్రభుత్వం, సంకీర్ణ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాజధాని లేదు అనే బాధలో ఉన్నారు, స్పెషల్ స్టేటస్ లేదు అనే బాధలో ఉన్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు అలమటిస్తూ ఉన్నారు, తీర ప్రాంతం అంతా ఉండి కూడా పరిశ్రమలు లేవు. ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు అందిపుచ్చుకొని ఇప్పుడు 2.5 సంవత్సరాలు చంద్రబాబు చేసిన పర్ల 2.5 years మీరు అనుభవం తెచ్చుకోండి. నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సింగిల్గా వెళ్ళే అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేరు? 2029లో మీరే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి అని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ కావాలనేదే
పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే నీతి నిజాయితీకి మారుపేరు. చంద్రబాబు నాయుడు గారి మీద 26 కేసులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నాయి. ఒక కేసు కూడా లేని రాజకీయాలు స్వచ్ఛంగా చేద్దామన్న భావనతో ముందుకెళ్తున్న వ్యక్తి. లగ్జూరియస్ జీవితం, సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే అవకాశం ఉండి కూడా సినిమాలు కూడా పక్కన పెట్టి ఈరోజు ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేయాలి, నేను పుట్టిన గడ్డకి ఈ దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాజకీయాలు చేసి ఇండివిడువల్గా ఎదిగి మీ చుట్టూ అందరు తిరిగే ప్రయత్నం మీరు చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.